ఈ సమ్మర్ సీజన్‌లో తక్కువ టైంలో వండుకునే రెసిపీ అయితే ఈరోజు చూపిస్తా. దానికన్నా ముందయితే బాడీని కూల్ చేయడానికి మజ్జిగైతే నేను తాగాను. ఎగ్స్ అయితే నేను ముందే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసాను. వాటినైతే నీట్‌గా తొక్కలు తీసేసి నేనైతే ఇక్కడ థ్రెడ్‌ని యూజ్ చేసి ఎగ్ అనేవి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈక్వల్‌గా కట్ అవుతాయి ఎగ్స్. మసాలా ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్ అవన్నీ వేసి నిమ్మరసం కావాలన్నా మీరు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఎగ్స్ పైన అయితే మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. తావా పైన కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని 1 బై 1 ఎగ్స్ అయితే వేసేసి మసాలా వేగినంత వరకు వదిలేయండి. ఎగ్స్ ఫ్రై అవుతుండగా నెత్తళ్ళును ములంకాడ కూర చేస్తాను. ఇంకా ఇది వచ్చేసరికి తర్వాని చారు ఈ ఎగ్స్ ఫ్రైలోకి బెస్ట్ కాంబినేషన్. ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి కదా, ఇంకో సైడ్ తిప్పుకొని ఆయిల్ వేసుకొని రోస్ట్ గా ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. ఇదైతే 5 minutes లో రెడీ అయిపోద్ది. ఉడకబెట్టుకుని గుడ్లు ఉంటే తర్వాన్ చారుతో ఎగ్ ఫ్రై అనే కాదు ఏ ఫ్రై అయినా బాగుంటది. ఒట్టి తర్వాన్ చారుతో అన్నం కూడా తినేయొచ్చు. ఇంట్లో ఎప్పుడైనా తర్వాన్ చారు ట్రై చేశారా? కామెంట్ అయితే చేసేయండి.